తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పొట్టకోటు కోసం జీవాల పెంపకందారులైనటువంటి మా యాదవ్ సోదరులు మాదనపాడు గ్రామానికి వలస వస్తున్న సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి హైవే మీద, నేషనల్ హైవే మీద దాదాపు 250 గొర్రెలను పోపు ఇద్దరు మనుషులు కూడా చంపేటటువంటి దుర్మార్గమైన యాక్సిడెంట్ చేసింది ఈ బస్సు. ఒకసారి బస్సును కూడా చూడండి. ఇది మా యాదవ్ సోదరులు ప్రతిరోజు ఎదుర్కొంటున్న సంఘటన. ఇది ఎక్కడ చూసినా పిడుగులు పడి దెబ్బలు తగులుతున్నాయి, జీవాలు చనిపోతున్నాయి. లారీలు గుద్దుతున్నారు, బస్సులు గుద్దుతున్నారు, మోటార్ సైకిల్ గుద్దుకొని కనీసం గుద్దుకొని వెళ్ళిపోవటమే కానీ ఆపి వాళ్ళకి పరిహారం ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు చచ్చారా బతికారని పరామర్శించడం కానీ చేయడం లేదు. ఈ రోజున రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అహంకార ధోరణితో ప్రభుత్వాలు చేస్తున్నాయి. యాక్సిడెంట్ చేసిన కారకులు కూడా నిర్లక్ష్యము. డబ్బు ఉంది కదా, మనం పొలిటికల్ అయినా కొనుక్కోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు, మనకి ఏం కాదు లేనటువంటి ఒక అహంకారంతో ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మా సోదరులు ప్రాణాలు కోల్పోతున్నారు.